కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదం పెరిగిపోవడం వెనుక చైనా కుట్ర దాగుందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ముష్కరుల చేతుల్లో డ్రాగన్ ఆయుధాలు గుర్తించాయి మన భద్రతా దళాలు. చైనా నుంచి పాక్ ఆర్మీకి చేరిన అత్యాధునిక ఆయుధాలను పీఓకేకు తరలిస్తున్నట్టుగా తేల్చాయి దర్యాప్తు బృందాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు చైనా సాయం అందుతోంది. పాకిస్తాన్, చైనా కుమ్మక్కై కాశ్మీర్ లోయలో మళ్లీ ఉగ్రవాదం పెచ్చుమీరేలా కుట్రలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అత్యాధునిక ఆయుధాలను టెర్రరిస్టులకు చేరవేస్తున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఇప్పటి వరకు అమెరికన్ మేడ్ M4 రైఫిళ్లను ఉపయోగించిన ముష్కర మూకలు ఇటీవలి దాడుల్లో చైనా తయారీ ఆయుధాలు, బాడీ సూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను వినియోగిస్తున్నట్లు తేల్చాయి భద్రతా బలగాలు. చైనా నుంచి డ్రోన్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలు పాకిస్తాన్ ఆర్మీకి చేరుతున్నాయి. అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర సంస్థల చేతుల్లోకి వస్తున్నాయి. వీటితో భద్రతా దళాలను టార్గెట్ చేసి కాశ్మీర్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉగ్రమూకలు. ఈ ఏడాది జరిగిన 3 భారీ ఉగ్రదాడుల్లో ముష్కరులు చైనా తయారీ బాడీ సూట్ కెమెరాలను వాడినట్లు తేలింది. బీజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ముష్కర మూకల చేతిలో ఉన్నాయని చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు. కాశ్మీర్లో అలజడులు సృష్టించడం ద్వారా భారత సైన్యం దృష్టిని లద్దాఖ్ నుంచి మళ్లించడమే చైనా గేమ్ ప్లాన్ అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. 2020 గల్వాన్ ఘర్షణల అనంతరం గత 3 ఏళ్లుగా లద్దాఖ్ సరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలు, ఆయుధాలు మోహరించింది ఇండియన్ ఆర్మీ. సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేసిన భారత సైన్యం దేనికైనా రెడీ అన్నట్టుగా ఫార్వర్డ్ బేసుల్లో హై అలర్ట్ పాటిస్తోంది. ఇది సహించలేకపోతున్న డ్రాగన్ ఆర్మీ పాకిస్తాన్తో కలిసి విషపు పన్నాగాలు పన్నుతున్నట్టు భావిస్తున్నాయి రక్షణ వర్గాలు.